Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss first chapter 10th class mathematics lo real numbers in exercise 1.4 అంటే 10th class mathematics లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.4 లో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. అంటే వాడు ఇచ్చిన నెంబర్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. సో అది ఎలా అనేది ఏంటంటే వెరీ వెరీ ఈజీ మెథడ్స్ అండి. ఇవి 2 marks లో అయినా అడగచ్చు, లేదా 4 marks లో అయినా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో we will start our class. First problem, 1/√2. అంటే 1/√2 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. అది ఎలా అంటే ఫస్ట్ మనకి వీటి స్టెప్స్ అనేవి ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మనం కామన్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ చిన్న చిన్న స్క్వేర్ చేయడము, లేదా ఎడిషన్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అని ఫాలో చేసుకొని రిమైనింగ్ ఈ స్టెప్స్ యాజ్ ఈజ్ గా రైట్ చేసుకుంటే ఈజీగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా వస్తాయండి. సో అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా దాన్ని ఏం చేస్తామంటే let us assume that 1/√2 is a rational number. దీన్ని మనం ఒక రేషనల్ అనుకుందాం అనమాట, లేదా రేషనల్ నెంబర్. నెక్స్ట్ let 1/√2 is equal to a/b. ఇక్కడ మీరు p/q అని యూజ్ చేసుకోవచ్చు, a/b అని యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టమే. a/b వేర్, ఈ స్టెప్ మాత్రం కంపల్సరీగా రైట్ చేయాలండి, వేర్ a, b are integers and b not equal to 0. okay, where a, b are integers and b is not equal to 0. okay, next one. సో ఇప్పుడు 1/2 is equal to 1/√2 is equal to a/b. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి. b is equal to √2 into a. సో ఇక్కడ మనం √2 ని తీసుకొచ్చినట్లయితే, లేదా √2 నుంచినా సరే, ఇదేమవుతుంది ఇక్కడికి వస్తే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే b/a is equal to √2. సో మనకి ఒక సైడ్ మనం √2 ఉంది, ఇంకో వైపు b/a ఉంది. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే a, b అనేవి ఇంటీజియర్స్, అది b/a అవని a/b అవని, కానీ a, b అనేది ఇంటీజియర్స్ అండ్ మనకి డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. సో రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ అలాంటప్పుడు ఇది మనం రెండు ఈక్వల్ అని చూపిస్తున్నాం కాబట్టి, అంటే x = 2 అన్నట్టు దాని అర్థం ఏంటంటే x వాల్యూ అనేది 2 అనమాట. అంటే b/a అనేది రేషనల్ అయితే √2 కూడా ఆటోమేటిక్ గా రేషనల్ అవుతుంది. బట్ ఆల్రెడీ మనం 9th క్లాస్ లో వీటి యొక్క వాల్యూస్ కనుక్కున్నాం. అదే విధంగా మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకునేటప్పుడు రూట్ లో ఉండే ఎలాంటి వాల్యూస్ అనే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఆ పరంగా చూసినట్లయితే సిన్స్ a, b are integers, so b/a is a rational number. So and also √2 is a rational number. ఓకే, సో ఈ పరంగా తెలుసు. బట్ వీ నో దట్ ఆల్రెడీ మనకి తెలుసు, we know that √2 is an ఇక్కడ మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చండి. దిస్ కండక్షన్ √2 is an irrational, లేదా బట్ we know that √2 is an irrational. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో therefore
So 1 by root 2 is an irrational. Okay, next second one. Root 3 plus root 5. Same steps. Root 3 plus root 5. First, let us assume that root 3 plus root 5 is a rational. Let root 3 plus root 5 is equal to a by b. అంటే రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేదాన్ని మనం a by b కి ఈక్వల్ చేసినట్లయితే ఈక్వల్ చేద్దాం. కానీ మనకి ఇక్కడ కండిషన్ మాత్రం కంపల్సరీగా రైట్ చేయాలండి. వేర్ a, b ఆర్ ఇంటీజియర్స్. అంటే ఇక్కడ మనకి a, b అనేవి ఇంటీజియర్స్, అట్ ద సేమ్ టైం b అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ మనం ఒప్పుకున్నట్లయితేనే దీన్ని మనం దీనికి ఈక్వల్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈక్వల్ చేసినట్లయితే రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a by b. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ మనం రూట్ 3 ప్లస్ రూట్ 5 ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా ఉంచి స్క్వేర్ చేయొచ్చు. లేదు అంటే రూట్ 5 ఇన్ సైడ్ మైనస్ చేస్తేనే కూడా స్క్వేర్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమే. సో రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ a by b. ఇలా డైరెక్ట్ గానే చేద్దామండి, సింపుల్ గా ఉంటది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ 3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. సో ఇలా చేసినట్లయితే మనకి a స్క్వేర్ a బై b హోల్ స్క్వేర్ కదండి, ఇది a స్క్వేర్ బై b స్క్వేర్. అంటే ఇప్పుడు చూడండి, ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఓకే, ఇలా చేసినట్లయితే ఇలా వస్తుంది. లేదు ఇన్ కేస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకుండా ఇంకొక స్టెప్ చేసినట్లయితే, అంటే ఎలా అంటే మనకి రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a బై b మైనస్ రూట్ 5. దీన్ని మనం స్క్వేరింగ్ కూడా చేసుకోవచ్చు, ఇదే మెథడ్ సేమ్. అప్పుడు ఇది ఎలా అవుతుందంటే మైనస్ రూట్ 5 స్క్వేర్. ఓకే, సో రూట్ 3 స్క్వేర్ అంటే ఇది ఏమవుతుందంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే 3 ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, 2ab ఇలా అయినా చేసుకోవచ్చు. రెండు మెథడ్లో ఏదైనా కరెక్ట్ అండి. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే ఫాలో అప్ చేసి దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. నేనైతే ఇది ఫాలో చేసి సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ రూట్ కి 2 కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 రూట్ 5 a బై b. ఇప్పుడు దీన్ని మనం 5 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దామండి. అంటే 3 లేదంటే దీన్ని అటు సైడ్ పంపిద్దాం. a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 5 ఇంటూ a బై b. చూడండి, స్టెప్ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఇక్కడ నేను ఏం చేయలేదండి, జస్ట్ ఈ స్టెప్ ని మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అంటే దీన్ని రైట్ సైడ్ కి పంపించాను, దీన్ని ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకొని వచ్చాను అంతే. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ స్టెప్ రైట్ చేశాను. ఓకే, నెక్స్ట్
a square by b square. 5 plus 5 minus 3 అంటే 2 is equal to 2 into root 5 into a by b. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం ఇక్కడ 2ని ఇక్కడ ఉంచినట్లయితే ఇక్కడ √25 ఇలా 2 into √5 ఇలా ఉంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 2√5 ఈజ్ ఈక్వల్ టు, సారీ కెమెరా కనిపించట్లేదు. ఓకే, 2√5 ఈజ్ ఈక్వల్ టు కొంచెం ఎక్కడ ఇబ్బంది అవుతుంది చూడండి. 2√5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు a by b నాట్ తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ దీన్ని a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇది మనకి ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది b by a. సో ఇప్పుడు ఫస్ట్ దీని లోపల ఉందని ఎల్సిఎం చేసినట్లయితే అది b స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ఇంటూ b by a. సో స్క్వేర్ కి b కి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై a ఇంటూ b ab. ఇది 2√5 వాల్యూ. ఇన్ కేస్ ఇక్కడ మనం √5 మాత్రమే ఉంచి 2ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుందంటే √5 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ లో 2 అనేది √5 తో మల్టిప్లికేషన్ లో ఉంది. సో మల్టిప్లికేషన్ లో ఉన్నదాన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాని యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటవుతుంది, అప్పటికి మల్టిప్లికేషన్ అనేది డివిజన్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇలా వచ్చింది. ఇక్కడ యాక్చువల్ గా మనకి a b 2 ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్సే. సో √5 కూడా రేషనల్ అవుతుంది. బట్ ఆల్రెడీ మనకు తెలిసింది √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేసి, దాన్ని మనం క్యాన్సిల్ చేయలేము అనమాట. సో ఆ కండిషన్ ఉపయోగించుకొని ఇప్పుడు రైట్ చేద్దాం. సిన్స్ a, b are integers, a square plus 2b square by 2ab is a rational number and also √5 is a rational number. సో ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ కదా, ఎందుకంటే మనం LHS ఈక్వల్ RHS అని చూపిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ ఒకటి రేషనల్ అయితే రెండోది కూడా రేషనల్ అవుతుంది. బట్ ఆల్రెడీ వీ నో దట్, లేదంటే వీ నో దట్ సింపుల్ గా కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ వీ నో దట్ ఎలా అయినా రాసుకోవచ్చు. వీ నో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. మనకు ఆల్రెడీ తెలుసు √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని. సో √3 ప్లస్ √5 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇది మీకు సెకండ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 6 ప్లస్ √2 సేమ్ మెథడ్, ఇంకా అన్నిటికీ ఒకటే మెథడ్ ఫాలో అయిపోవచ్చు. ఈజీ మెథడ్, ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లెట్ us assume that 6 plus √2 is a rational. ఇన్ కేస్ మనం 6 plus √2 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నట్లయితే let 6 plus √2 is equal to p by q లేదా a by b. ఇప్పుడు వరకు a by b ఫాలో అయ్యాం కాబట్టి a by b తీసుకున్నాం. ఓకేనా? సో వేర్ a, b are integers and b is not equal to 0. ఈ కండిషన్ ఓకే అయినట్లయితేనే మనం ఇది రేషనల్ నెంబర్ కింద తీసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 6 plus √2 is equal to a by b. ఇక్కడ 6 ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే √2 is equal to a by b minus 6. a by b
సారీ. సో a/b -6 అనమాట. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గానే వచ్చింది మనకు ఆన్సర్. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్ అయినట్లయితే a/b -6 ఈజ్ రేషనల్. సో ఇది రేషనల్ అయినట్లయితే సో √2 కూడా రేషనల్ అవుతుంది అనమాట. బికాజ్ ఆల్రెడీ మనకు తెలిసి LHS ఈక్వల్ టు RHS అంటే ఇటు సైడ్ ఉన్నది LHS వైపు ఉన్నది RHS వైపుకి ఈక్వల్, RHS వైపు ఉన్నది LHS కి ఈక్వల్ అని. సో ఆ కండిషన్ ప్రకారం మనం దీన్ని ఈక్వల్ అని చెప్పాం. బట్ మనకి ఆల్రెడీ తెలుసు √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి. సో దేర్ ఫోర్ 6 plus √2 is an irrational number. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. 4th 5th ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. 4th 5 అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.